హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నవరాత్రులు ఇవాళ 6వ రోజు అండి. అమ్మవారు మనకి లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమివ్వనున్నారు. అమ్మవారికి ఇష్టమైన కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి. ప్రసాదం అయితే మనం పులిహార పూర్ణం బూరెలు అయితే చేసుకోవచ్చు. నేనైతే గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను. అలాగే అమ్మవారికి వచ్చేసి పులిహార అయితే ప్రసాదం కింద చేసుకున్నాను. అమ్మవారికి నేనైతే ఈ 5 రోజులు కూడా తాంబూలం పెట్టుకుంటానండి. తాంబూలం ఏంటంటే గ్రీన్ కలర్ జాకెట్ మొక్క, అలాగే గ్రీన్ కలర్ గాజులు పెట్టుకున్నాను. 2 అరటిపూలు లేకపోయినా పండైనా పెట్టుకోవచ్చు. దాని ప్లేస్లో ఎలాంటి ఏ ఇబ్బంది అయితే ఉండదు. స్వామివారికి ఏంటంటే శనివారాలే వాళ్ళు స్పెషల్గాను తిరుమల శనివారాలు అయితే పడ్డాయండి. 2 వారాలు అయితే ఉన్నాయి. మార్నింగ్ అయితే పూజ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. నేనైతే ప్రతి వారం కూడా శనివారం 2 పిండి దీపాలు పెట్టుకుంటా. అలాగే 2 పిండి దీపాలు పెట్టుకున్నాను. ఈ వారం కూడా స్వామివారికి తులసి ఆకులతో అయితే పూజ చేసుకుని తులసి గోవిందనామాలు అయితే చదువుకున్నాను శ్రీవారి పాదాల దగ్గర. ఇంకా శ్రీవారి పాదాల దగ్గర పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి కూడా ఇవాళ లలిత త్రిపుర సుందరి దేవి అష్టోత్తర నామాలు కాబట్టి చదువుకున్నాను. ఇంకా కుంకుమార్చన కూడా చేసుకున్నానండి. ఆ 108 అష్టోత్తర నామాలు చదువుకుని కుంకుమార్చన చేసుకుని తర్వాత కనకదార స్తోత్రం కూడా చదువుకుని స్వామివారికి అమ్మవారికి కూడా దూపం మొత్తం ఇల్లంతా చూపించి స్వామివారికి అయ్యవారికి కూడా వేస్తాను. నేను ముందుగా అయితే గుమ్మం పూజించుకున్న తర్వాత లోపలికి వచ్చి స్వామివారికి అయ్యవారికి అయితే పూజ చేసుకున్నా. అలాగే నవరాత్రుల్లో ఉదయం సాయంత్రం కూడా పూజ చేసుకోవచ్చు. ఉదయం కుదరలేకపోతే సాయంత్రం అయినా చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇంకా మన వీడియోస్ ఎవరికైతే నచ్చితే వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. నా పూజ అయితే వాళ్ళ మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది.